జీవితంలో మనం మంచి చెడులు చూసుకుంటాం. అదే స్నేహానికి వస్తే ఈ కథ ప్రకృతికి విరుద్ధంగాను స్నేహానికి అనుకూలంగాను ఉంటుంది. నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ఆ ఇద్దరు అన్నా తమ్ముళ్ళు. పదండి మీకు నా కథ చెప్తాను. అరే రాంబాబు, అక్కడ ఫారెస్ట్ ఏరియాలో సిగ్నల్ వస్తలేదంట, వెళ్ళి చూడిపో. जल्दी बाहर 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 అరే ఏం కాలేజ్ రా ఇది, ఫస్ట్ ఇయర్ ఉన్నట్టు సెకండ్ ఇయర్ లేదు, అసలు లెక్చరర్సే వస్తలేరు. అవునరా, అందుకే నేను రేపు వస్తాను. ఎందుకు రా, మరి నేట్లో రావాలా రేపు? ఏమోరా, నాకు రాబుద్ది అయితే లేదు. అరే ఎందుకు అట్లా అంటున్నావు రా, చూడరా. హాయ్ అన్న. హాయ్ రా, హాయ్ అన్న. ఎట్లున్నారా? ఏంది హాయ్ అన్న. హాయ్ రా, ఏమ్రా పట్టించుకోకుండా పోతారా? ఎవడు? మా ఫ్రెండ్ దయానన్న దారా. అవునా, ఇట్రారా రే నాని. హాయ్ అన్న, దయా నా పేరు. వర్ధన్. ఆహా, హాయ్ రా వరుణ్. ఏ ఇయర్ రా? సెకండ్ ఇయర్. మరి వీళ్ళు అవుతా అంటే పట్టించుకోకుండా పోతానే. అదేం లేదన్నా. సరే పద. పదండి అన్న. అరే నేను చెప్పిన కదరా వస్తానని. అరే మరి నేను ఎట్లా రావాలా రేపు? అరే ఎందుకు టెన్షన్ పడతానవు రా, ఏడా మీ ఇల్లేడా? ఇక్కడే అన్న, పక్కనే చూపిస్తాం. సరేరా, నువ్వు ఆ బండి ఎక్కువ, నిన్ను మేము ఫాలో అవుతాం. అరే అన్నవాళ్ళు కూడా వస్తారు. సాధారణంగా నాకు ఈ కళ డైలీ వస్తుంది. ఇందాక యాక్సిడెంట్లో చూసింది మా తమ్ముడు దయాన్ని. మా పేరెంట్స్ అదే యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ సంఘటన తర్వాత మేము యుఎస్ నుండి ఇండియాకి షిఫ్ట్ అయ్యాము. ఇండియాలో మేము చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం. అయినా నేను మా తమ్ముడు కలిసి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నేను ఒక డ్రగ్ ఏజెంట్ని. ఇండియాలో నడుస్తున్న అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ మరియు డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ మా ఆఫీస్ డీల్ చేస్తుంది. మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం. వాడి కోసం నేను ఏదైనా చేస్తాను. వాడు తినే బ్రేక్ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు వానికి అమ్మ నాన్న అన్నీ నేనే. మా తమ్ముడు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్లో చదువుతున్నాడు. నాకుండే ప్రాజెక్ట్స్, ఆఫీస్ వర్క్స్ ఎక్కువ ఉండడం కారణం చేత వాడిని కాలేజీలో దింపలేకపోతున్నాను. వాడిని తీసుకెళ్ళడానికి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఈ మధ్య వాళ్ళ సీనియర్స్ అంట. వాళ్ళు నాకు అస్సలు నచ్చట్లేదు. నాకు కోపం చాలా ఎక్కువ. మా అమ్మ చెప్తూ ఉండేది, నీకెంత పెద్ద శత్రువు ఉన్నా వాడిని క్షమించాలి అని. కానీ మా తమ్ముడు అలాంటి వాడు కాదు. అసలు వాడికి కోపమే రాదు. అందరినీ నమ్ముతాడు, అందరితో స్నేహం చేస్తాడు. నాకైతే అదే భయం. హలో హలో దయాన్, అన్న, ఫ్రెష్ అప్ అయినా చేస్తున్నా అన్న. 2 minutes అంతే. మేము వస్తున్నాం. ఓకే అన్న. పొద్దు
పొద్దున్నే కాలేజ్ ఉందో ఏమో. అన్నా టవల్. ఈడొక ఊగే టవల్ మర్చిపోతాడు. మనోడు లేవగానే అన్ని పనులు బాత్రూంలోనే చేస్తాడు. అదేంటో అర్థం కాదు. ఒకప్పుడు ఇలా ఉండేటోడు కాదు. ఎర్లీ మార్నింగ్ లేచేటోడు, రెడీ అయ్యేవాడు, కాలేజ్కి వెళ్ళిపోయేటోడు. ఈ మధ్య ఎందుకో ఇలా తయారవుతున్నాడు. లేస్తాడు, స్నానం చేస్తాడు, స్నానం చేశాక బ్రష్ చేస్తాడు. అన్న టవల్ అంటాడు. ఇదిగరా టవల్ అని నేనంట థ్యాంక్స్ అన్న అని వాడంటాడు. వీడు బట్టలు తీసుకోవడం కూడా మర్చిపోయాడు. అరే ఇగో బెడ్ మీద బట్టలు పెట్టినా. సరే అన్న. అయిపోయింది. ఇది రెడీ అయిందో కాలేదు. నీకు డైలీ చేసి పెట్టేసరికి సరిపోతుంది. ఆఫీస్కి ఎప్పుడు పోవాలేమో. అయిపోయిందా? వచ్చేదేనా? ఒక్కడు గుర్తుపెట్టుకో, సరే కానీ ఎట్లా పోతున్నావు? ఫ్రెండ్స్ వస్తున్నా అన్న. ఫ్రెండ్సా? అన్న ఏ ఫ్రెండ్స్? మా సీనియర్సే అన్న. సీనియర్సా? అన్న తెలుసా మరి? అన్న తెలుసు. సరే సరే. 1 minute ఆగన్న, ఫోన్ వస్తుంది. హలో. అరే దయాన్, ఇవాళ ఏమైనా క్లాసెస్ ఉన్నాయారా? అరే ఏమో అన్న, మొత్తం తినిపో. వద్దు చాలన్నా. ఎందుకన్నా? ఏం లేదురా, నేను అడుగుదామని అడిగినా. సరదా కింద వెయిట్ చేస్తున్నాం. నాకు వస్తున్నా అన్న, స్టెప్స్ దిగుతున్నా ఆల్రెడీ. ఈడవాడు అసలు ఆగాడు. అరే దయాన్ ఆగురా. ఇంకోరా లంచ్కి. ఓ సారీ అన్న, బాయ్ అన్న. హలో. వస్తున్నా సార్, 5 minutes బయలుదేరుతున్నాం. అదేం లేదు సార్. వేరే పనికి అయితే ఎప్పుడు రెడీ ఉంటావు కానీ ఆఫీస్కి లేటా? లేదు వస్తున్నా సార్, వస్తున్నా 5 minutes. వీడి వల్ల రోజు ఆఫీస్కి లేట్ అవుతుంది. రా
అరే నువ్వు దిగురా, దిగు ఫస్ట్ దిగు, నువ్వు ఇప్పుడు చదువుడే నారా దిగు. చెప్తున్నా టైం. 3, 2, 1. ఏ ఊకే కాలేజ్ కాలేజ్ ఏందిరా? అది కాదురా, ఊకే కాలేజ్ పోయి ఏం చేస్తావురా? అప్పుడప్పుడు బయటికి రావాలిరా. ఇంకెప్పుడు వస్తావురా? 1 year అయిపోయింది. వస్తావురా బయటికి? బయటకు వచ్చాక ఏమో అన్న, వాడు చెప్తా అంటే అర్థం చేసుకుంటలేడు. ఎక్స్క్యూజ్ మీ సార్. ల్యాప్టాప్ ఎక్కడ ఉంది? కార్లో మర్చిపోయినా సార్ ల్యాప్టాప్. సరే కానీ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తుందా? చెప్పండి సార్. అరే ఊకే కాలేజ్ 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 పోయి ఏం చేస్తావురా? క్లాసెస్ మిస్ అయితే అరే ఇట్లయితే కాదు కానీ, ఎవరు రేపు కాలేజ్ పోవట్లేదు. నేను రేపు ఒకటి తీసుకొస్తా, రేపు కూడా కాలేజ్ బంగ్ పోదాం. రేపా? చల్ నేను రానన్నా, నేను రాను. ఇవాళ తెలియకుండా వచ్చినాం. ఇదిగో నువ్వు ఈ లొకేషన్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఓకే సార్. ఇక్కడ కొంతమంది డ్రగ్ డీలర్స్ డ్రగ్ డీలింగ్ చేస్తున్నారు. ఓకే. వెళ్ళే ముందు కార్ చేంజ్ చేయి. కార్ డిక్కీలో డ్రెస్ ఉంది, డ్రెస్ వేసుకో. సమాజంలో కలిసిపో. ప్రతి ఒక్క క్లూని ఫోటో తీయడం మాత్రం మర్చిపో. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? వీడెడిపోతుంది, వాడెవడి కోసం వెయిట్ చేస్తున్నాడు? అర్జెంట్గా ఫోటో తీసుకోవాలి. సరే అన్న, పోదాంపా. దయాన్ ఇంటికి వచ్చిందో లేదో? ఎమ్రా దయాన్, అన్న దారా బయటికి వెళ్దాం దా. బండెక్కు. కాలేజ్ టైం అర్థమైందా? బండెక్కు. అన్న ఎడిపోతానమన్నా మనం. నువ్వు రారా, ఊకే కాలేజే నారా, బంగ్ కూడా కొట్టాలి అప్పుడప్పుడు. అన్న బండి తిప్పన్నా, ఫస్ట్ బండి తిప్పన్నా. అరే నువ్వు బంగ్ కొట్టింది మీ అన్నకిட்ட తెలుస్తుంది రా, నువ్వు మంచుకున్నావు. హలో మహరి, ఆఫీస్కి కాకుండా ఇంటికి రా. నీతో ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ఇప్పటిదాకా నేను చేయించిన ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది ఏంటంటే, మాస్క్ మ్యాన్ ది మోస్ట్ డేంజరస్ పర్సన్ యాక్టివ్లోకి వచ్చాడు. వాడిని వాని గ్యాంగ్ని ఎలా అయినా ఆపాలి. గుడ్ మార్నింగ్ సార్. మనం చేస్తుంది నార్మల్ కేసు కాదు, చాలా పెద్ద కేసు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. నిన్ను నమ్మి నీకు ఇది ఇస్తున్నాను. ఇది నీకు అవసరం పడచ్చు. సార్ మాస్క్ మ్యాన్, తాగుతావా? ఏం మాట్లాడతానన్నా నువ్వు? గద్దవడేందన్నా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తాగుతావు? పట్టు తాగు. ఎందుకు వచ్చినారా వీళ్ళతోని? ఏమైందిరా, కాలేజ్ అయిపోయిందా? అన్న ఏమైనా చెమటలేంటి? బయట ఎండ బాగా కొడుతుంది అన్న, అందుకే. అవునా?
సరే వెళ్ళు. ఈడేంటి ఇంత లేట్గా వచ్చాడు ఎప్పుడు లేని. నేను నీకు ఇప్పుడు చెప్పబోయేది మాస్క్ మ్యాన్ గురించి. మాస్క్ మ్యానా? మాస్క్ మ్యాన్ ఎవరు సార్? మాస్క్ మ్యాన్ అతను ఒక కిరాతకుడు. తను పోర్ట్స్ నుంచి డ్రగ్స్ని డైరెక్ట్గా సప్లై చేస్తాడు. తన గురించి మనకి ఏమీ తెలీదు. తనకు ఎంత పెద్ద గ్యాంగ్ ఉందో మనకి తెలీదు. తనకు అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేస్తాడు. తనకి ఎంతమంది శత్రువులు ఉన్నారో కూడా తెలియదు. తనకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మనకి తెలియదు. అన్నిటినీ చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తాడు. తనకంటూ కార్స్, బైక్స్ ఏమీ ఉండవు. ఉన్నా కానీ వాడు. మరి ఎలా సార్ వాడిని పట్టుకునే? ఒకవేళ మనం వాడిని పట్టుకోవాలి అంటే వాడికి ఉన్న అతిపెద్ద శత్రువునైనా పట్టుకోవాలి, లేదా వానికి ఉన్న అతిపెద్ద మిత్రునైనా పట్టుకోవాలి. అరే పార్కు పోని డ్రెస్సింగ్ చేసుకుందాం. ఏంట్రాయుడు చెప్పిన మాటినాడో చెప్పించాడు. డ్రెస్సులు తెచ్చుకున్నా తెచ్చుకుంటలేడు. ఎట్లని ఇంతని? ఏమోరా, వదిలే, లైట్ తీసుకో. ఏంట్రా లైట్ తీసుకునేది? ఇలా మా ఇంటికి పోదాం రా. వీనికి ఎట్లని అడ్వైస్ పడాల్సిందే. అంత ఈజీగా అయితే వన్ మే ప్లాన్ అయితే వర్కౌట్ కాదురా. ఎట్లారా మరి? ఓకే, నేను చెప్తా కదా, పోదా. పారా రారా. ఇదే రైలు. ఏం చేస్తున్నావు? కూర్చో. కూర్చుంటా అన్నా. ఆడ పెట్టరా అదరా బ్యాగ్ ఎందుకురా? ఆడ పెట్టు. మరి ఎట్లా? కాల్ చేస్తా, చెప్పిస్తా. ఫోన్ చేయి. అన్న చూడన్నా. ఇప్పుడే వస్తారా? ఓకే. ఇంకొస్తాడు ఏంట్రాయుడు? ఎంతసేపు రా బాబు, ఎంతసేపు వెయిట్ చేయాలో ఏమో. ఈ గ్యాంగ్ మెంబర్స్ అంతా ఏం చేస్తున్నారు అయ్యా? నా కోసం చేయడానికి కూడా ఇంత లేటు. వర్ధన్, అవును, వచ్చిందా? ఏం చెప్తాను? రీల్ చూస్తాను రా. థ్యాంక్స్ అన్న.
దయాన్, అరే ఏమైందిరా? అరే దయాన్, అరే దయాన్ ఏమైందిరా? వానికి ఏం కాలేదు, అరే. వానికి లిమిట్ కనుక చూసిన. రే అర్జుడు, ఏమైందిరా? లేచినావా? రే దా ఇంటికి పోందా. బుర్రంతా గిరగిరా అంటుంది. నేను గిరిగిరి అంటా అంటే నాకు గరగర అంటాను. అరే బండి చక్క నడుపురా రే, లేకపోతే షెడ్కే పోతాం డైరెక్ట్ ముగ్గురం. అరే ఇప్పటికే నాకు అంత గిరగిర అంటుంది. టైర్ తిరుగుతానో తెలియదు, నేను తిరుగుతానో తెలియదు. నువ్వు కదిలినావంటే కింద పడితే ఇంటి ముగ్గురు ఇంటి ముంగట టెంట్ పడుతుంది. అయితే ఇలా మనకి శ్రద్ధాంజలిపా. శ్రద్ధాంజలి పక్కకు పెట్టి కానీ దయాన్ కానీ మనతో తిరిగి ఇట్లా చేసిందని వానన్న వెళ్తే నీకు నాకు థర్డ్ డిగ్రీ దిగులో వచ్చింది మీ బంగ్లా. ఎదురేడు రెండు బుక్కలకి ఇట్లా ఇస్తాండి ఎదురేడు. ఈ మాస్క్ మ్యాన్, హెయిన్ గ్యాంగ్, ఈ గొడవల వల్ల మా తమ్ముడిని సరిగ్గా పట్టించుకోలేకపోతాను. ఈ మధ్య వీడి ఇంటికి చాలా లేట్గా వస్తుంది. ఇప్పుడైనా వచ్చాడో లేదో. వీడేంటి ఇప్పుడే పడుకున్నాడు? కనీసం పిల్లో కూడా పెట్టుకోలే, ఫ్యాన్ వేసుకోలే. పడేసి
అరే ఎందుకురా మీ అన్న అంటే నీకు అంత ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు మా అన్న చూస్తే ఇట్లున్నాడు అన్న. నేను 9th క్లాస్లో అనుకుంటా. అప్పుడు ఆ రోజు మా స్కూల్లో మా క్లాస్మేట్స్ అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయాడు. అసలు నేను క్లాసెస్ ఉండకపోయేది. ఈవినింగ్ 6 తర్వాత అనుకుంటా మా సార్ నన్ను ఒక్కనే ఉండమన్నాడు. నోట్స్ రాకపోయేది, హోంవర్క్ చేయకపోయేది. అసలు ఫుల్ డల్ స్టూడెంట్ ఉండే నేను. టెస్ట్లో తక్కువ మార్క్స్, అన్నీ తక్కువనే. దాని తర్వాత ఏమైందంటే Every shadow feels the same. I've carried storms that never sleep, but silence whispers secrets deep. I break, I bleed, I fall apart, but there's a door inside of my heart. ఎవడు వాడు? మా తమ్మున్నే కొడతావారా? యా సార్, లొకేషన్కి వచ్చా. ఎంతసేపు రా? గంట నుండి ఇక్కడనే వెయిట్ చేయాలరా? జల్దీ రా, ఎవరెవరు వస్తారు పోతారు. ఏం లేదు బ్రో, మా నాన్నమ్మకి మందులు కావాలంటే మందులు తీసుకోవడానికి మా ఫ్రెండ్ వస్తాడు. సార్, లొకేషన్ దగ్గర సస్పీషియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. టార్గెట్ ఫాలో అవుతున్నా సార్.
ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినామన్నా? ఏ దిగురా. రేయ్ జల్దిరా. రే నీకు ఒకటి చెప్పారా? ఏంటి ఎవరైనా మరి ఇంతకనమ్మా బ్లడ్ కొని గాయాలయ్యానే? అసలు బ్రతికే ఉన్నాడా? బ్రో 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 మీరు బ్రతికే ఉన్నావా? నేను చనిపోయాడు. అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదిరా జరిగింది. అరే దయాన్, రే ఏమైంది రే? అరే లేరా, రే లేరా. The fire burns, it eats my name. Every shadow feels the same. I've carried storms that never sleep, but silence whispers secrets deep. I break, I bleed, I fall apart, but there's a door inside of my heart. What's beyond, beyond, beyond the rain? What's beyond, beyond, beyond the cage? Is it love? Is it peace? Is it grace? What's beyond, beyond, beyond the rage?
What's beyond, beyond, beyond the range? What's beyond, beyond, beyond the cage? It is love, it is peace, it is us. What's beyond, beyond, beyond the ఏ చల్లే హట్